వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ఆల్రెడీ మనకి ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయినాయి. తొందరలో వర్షాకాలం కూడా వస్తుంది, అంటే ఇంకా 2-3 రోజుల్లోనే. అయితే ఈ నేపథ్యంలో మనకి అందరికీ కూడా తీవ్రమైన సమస్య ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ ఇంకా తెలంగాణలోని వివిధ పట్టణాల్లో ప్రాంతాల్లో వర్షపు నీటికి సంబంధించిన సమస్య అనేది దారుణమైన పరిస్థితుల్ని తీసుకొస్తుంది. సో అసలు వర్షపు నీళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నాయి? చిన్న చిన్న వర్షాలకే మన హైదరాబాద్ సహా కొన్ని పట్టణాల్లో ఎందుకు రోడ్లన్నీ కూడా పెద్ద వరద వచ్చిందా అనే ప్రశ్నని తీసుకొస్తూ అంత పెద్ద ఎత్తున నీళ్ళు అనేవి పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న వానలకే నీళ్ళన్నీ కూడా ఇంట్లోకి వస్తున్నాయి. అయితే హైదరాబాద్లో సాధారణంగా మనం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఒక మోస్తాదులో ఉంటుంది, సాయంత్రాలు ఒక మోస్తాదులో ఉంటుంది. కానీ ఈ వర్షాకాలంలో చిన్న చిన్న వానలకు కూడా ట్రాఫిక్ జామ్ విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ట్రాఫిక్ జామ్ పెరగడంతో పాటు వర్షం పడుతుంది కాబట్టి మ్యాన్ హోల్ల సమస్య, నీటికి సంబంధించిన వరద నీటి సమస్య, గబ్బు నీళ్ళ సమస్య ఇట్లా చాలా తలెత్తుతాయి. దాంతోపాటు డ్రైనేజీ సమస్య కూడా మనకి పెద్ద ఎత్తున కనిపిస్తుంది వర్షాకాలంలో మరీ ముఖ్యంగా. అయితే వీటన్నింటికి కారణం ఏంటి అని మనం శోధించినట్టయితే ఈజీగా చెరువులు అనే మాటను మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈరోజు మన ప్రాంతాల్లో ఇట్లాంటి వరద నీటి సమస్య, చిన్న చిన్న వర్షాలకే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండకపోవటం అనే సమస్యకి మూల కారణం ఈ చెరువుల్ని మనం పట్టించుకోకపోవటం. మనం చెరువుల్ని ఎంత దారుణమైన పరిస్థితికి దిగజార్చామంటే అసలు హైదరాబాద్లో చెరువులు ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని చెరువులు ఉన్నాయి. కానీ వాటి పరిస్థితి కూడా చెరువు ఉండాల్సినంత లక్షణంగా ఉన్నాయా? ఈ ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. అయితే సమస్యలు ఎన్నో వస్తున్నాయి మనకు అంటే వాటికి కారణమైన ఈ చెరువులను మనం ఇప్పుడైనా పట్టించుకోకపోతే, మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టులు కూడా చెబుతున్నాయి చెరువుల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని. మరి ఎందుకు చెరువుల్ని ప్రత్యేకించి పట్టించుకోవాలి అని హైకోర్టులు ప్రభుత్వాలకు మొట్టికాయలేసి మరి గుర్తు చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ప్రస్తుతం చెరువులు చాలా వరకు కూడా కూడుకుపోయినాయి. ఇంతకుముందు చెరువులు ఉన్న ప్రదేశంలో ఇప్పుడు బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, వెంచర్లు వచ్చి మొలిసినాయి. అసలు ఈ పరిస్థితి ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు భూ ఆక్రమణలు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలంలో భూమికి ఎంత డిమాండ్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా నా పేరు మీద కొంత భూమి ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత ఎక్కువ భూమిని వెనకేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు, పనిచేస్తున్నారు. జీవితకాలపు లక్ష్యం కూడా ఈరోజు చాలామందికి ఒక చిన్న ఇల్లైనా ఉండాలి అని. సో పెరుగుతున్న జనాభాకి అందుబాటులో ఉండేలాగా భూమి అనేది మనకు అవైలబుల్గా లేదు. ఈ కారణం చేత చాలామంది భూముల్ని ఆక్రమించుకుని మరీ అక్కడ అంటే చెరువుల్లో ఇండ్లు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ చేయడానికి చెరువులనే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే భూమి ఎక్కడా లభిస్తలేదు అనే ఒక నేపథ్యంలో చెరువులు అనేవి మనకి ఈజీగా కనిపిస్తాయి. మరి చెరువులు అనేవి ఈజీగా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం ఎక్కడైనా చెరువు కనిపిస్తే ఇంకా మిగిలి ఉందబ్బా ఈ చెరువు అన్నది ఉంటే ఏదైనా ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు చూడండి. చూసినట్టయితే ఎంత మంచిగా డెవలప్ చేయాలని ప్రభుత్వం ట్రై చేసినా ఒక్కొక్కసారి అసలు ప్రభుత్వమే పట్టించుకోకపోయినా ఆ చెరువులు అంతా చుట్టుపక్కల కూడా మొత్తము చెత్త జామ్ అయ్యి ఉంటుంది. సో చెరువుల్ని మనం ఈరోజు డంపింగ్ యార్డ్ లాగా వాడుకుంటున్నాం. సో పక్కలో ఉన్న ఇండ్లు, చుట్టుపక్కల ఇళ్లలోని చెత్త అంతా చెరువులకే పోతుంది. ఒకవేళ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి సంబంధించిన డంపింగ్ మొత్తం కూడా ఈ చెరువుల్లోనే సాగుతుంటుంది. సో ఇట్లా చాలా కారణాల చేత చెత్త అంతా వచ్చి చెరువుల్లోకే చేరటం. ఎందుకంటే మనకి ఈరోజు చెరువు అనేది ఒక బిగ్గెస్ట్ డస్ట్బిన్ అయిపోయింది, డంపింగ్ యార్డ్ అయిపోయింది. సో ఉన్న చెత్త అంతా కూడా చెరువుల్లోకి వచ్చి చేరితే మరి వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడుంటాయి? మన ప్రతి ప్రాంతంని కూడా కాంక్రీట్ జంగల్ లాగా మార్చుకున్నాం. పట్టణీకరణ చెందిన ప్రతి ప్రాంతం కూడా ఈరోజు చూసుకున్నట్టయితే చిన్న సందు కూడా ఉండదు, చెట్లు చేమలు కూడా మనకు ఎక్కువ కనిపించవు. మరి ఇంత అత్యాధునిక పట్టణీకరణ చెందిన మన హైదరాబాద్ లాంటి పట్టణాల్లో వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి?
సో ఇప్పుడు సాధారణంగా వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళు ఇంతకుముందు అయితే చెరువుల్లోకి వెళ్ళి అక్కడ జమ అయ్యేవి, అవసరమైనప్పుడు ఆ నీరుని మనమే వాడుకునే వాళ్ళం కూడా. కానీ ఇప్పుడు చెరువులు ఖాళీ లేవు, మొత్తం చెత్తా చెదారాలతో పూడుకుపోయినాయి, డంపింగ్ యార్డులాగా అవతారం ఎత్తినాయి. కాబట్టి వర్షపు నీళ్ళన్నీ కూడా పోవడానికి ఒక చిన్న వే కూడా వారికి లేదు. ఇక ఇంకుడు గుంతల ఊస అయితే మనం ఎత్తనే కూడదు. ఇంకుడు గుంతల్ని మనము పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాటిని తవ్వుకునే పనులు మనం ఎప్పుడో మర్చిపోయినాం. అదొక ఆలోచన చేయాలనే అవకాశం కూడా మనకి ఈరోజు లేకుండా పోయింది, స్థలం లేదు కాబట్టి. దాంతోపాటు భూమి ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగినాయి. భూమి ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగేసరికి ఇక భూమి తక్కువ ఉంది కాబట్టి ధరలు పెరిగినాయి. సో ఎక్కడ వీలైతే అక్కడ కొంచెమైనా భూమి రాకపోదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెరువుల మీద కన్నేసిండ్రు. ప్రభుత్వాలు చెరువులని కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ప్రభుత్వాలు కూడా, అంటే అధికారులు ఇంకా నాయకులు, బడా నేతలు, వీళ్ళు కూడా చెరువుల్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. ఆ చెరువుల్ని ఆక్రమించి చెరువులలో ఉన్న నీటిని అందటినీ కూడా తీసేసి, ఆ చెరువులోని ఉన్న నీటిని తీసేసిన తర్వాత మట్టితో పూడ్చి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించడం మొదలైంది. దాంతో చెరువులో ఇంకా మనకి నీళ్ళు అనేవి కనిపించట్లేదు. ఇట్లా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరుగుతున్న కొద్దీ మనకి చెరువుల సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. సో మనం ఎంతైతే పట్టణీకరణ చెందుతున్నామో అంతగా ఈ పర్యావరణానికి సంబంధించిన చెరువులు, చేమలు అన్నీ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇది ఇంకో సమస్య. దీంతో పాటు మనకు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా మీరు చూడండి, చెరువులు ఉన్నాయనుకోండి, చెరువుల్ని మనము బేస్ చేసుకుని అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు, బెస్తవారు ఉన్నారు, వాళ్ళు చెరువులోకి వెళ్తారు, వాళ్ళకి అందిన 1-2 చేపల్ని పట్టుకుని అయినా కాలం గలుపుతారు. చెరువుల మీదనే ఆధారపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రాంతాల్లో ఇంతకు ముందు వరకు. ఇప్పుడు చెరువులు లేవు కాబట్టి తగ్గిపోయింది ఆ సంఖ్య. సో ఇట్లా చెరువుల్ని బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ పొందే వాళ్ళు ఉన్నారు. చెరువుల్లో ఉన్న నీటితోటి ఆధారితంగా నడుస్తున్నటువంటి వ్యవసాయ భూములు ఉన్నాయి మనతో. దాంతోపాటు చెరువుల్లోని నీటినే మనం త్రాగునీటికి ఉపయోగిస్తున్న నేపథ్యం కూడా మనకు ఉంది. సో ఇవన్నీ కూడా చెరువుల వల్ల ఇంత లాభం ఉన్నప్పటికీ కూడా, అంతేకాకుండా ఇండస్ట్రియలైజేషన్ కూడా చెరువుల్ని కనుమరుగు చేయడానికి దోహదపడిందని చెప్పాలి. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఇండస్ట్రీని నెలకొల్పాలంటే, పరిశ్రమల్ని నెలకొల్పాలంటే అక్కడ నీటి వనరులు ఏమున్నాయి, ఎంత మేరకు మనకి అత్యధిక నీళ్లను ఉపయోగించుకునే సామర్థ్యం ఉంది అన్నది కూడా చూస్తారు. సో ఆ నేపథ్యంలో చెరువులు అనేవి బెస్ట్ ఆప్షన్గా ఉంటున్నాయి. ఈవెన్ పట్టణీకరణలకే కాకుండా ఇట్లా ఇండస్ట్రీస్ని నెలకొల్పే వాళ్ళకు కూడా. సో ఈ ఇండస్ట్రీస్ నెలకొల్పాలన్నా కూడా వాటర్ బాడీ అయినా చెరువులు, కుంటలు, వీటికి సంబంధించిన పరిసరాల్లోనే గట్ల మీదనే ఇండస్ట్రీస్ పెట్టి వాటి ద్వారా వస్తున్న వేస్టేజ్ని కూడా ఈ చెరువుల్లోకే డంప్ చేస్తున్నారు, తరలిస్తున్నారు. సో ఇలాంటి అన్ని కారణాల చేత ఈరోజు చెరువులు అనేవి కనుమరుగవుతున్నాయి. చెరువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. హైకోర్టు 2-3 సార్లు కూడా ప్రభుత్వాల్ని గుర్తు చేసింది, అరే బాబు ఇది కాదు, చెరువుల్ని పరిరక్షిస్తారా ఎంచరా, రాజ్యాంగం మనుషులకి, పౌరులకు ఇచ్చిన హక్కుల్లో ఇది కూడా ఒకటి. మీరు ఈరోజు చెరువుల్ని కాపాడలేకపోయినట్టయితే పౌరుల యొక్క హక్కుని మీరు కాలరాసినట్టే అవుతుంది. సో మీరు త్రాగునీటిని, వాడుకోవడానికి వినియోగించాల్సిన నీటిని అన్నింటినీ కూడా ప్రజలకి ఇవ్వాలి, అందించాలంటే చెరువులు కూడా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయని హైకోర్టు కూడా ఈనాడు గుర్తు చేస్తుంది మన ప్రభుత్వాలకి. అయినా కానీ ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టట్లేదు. సరే, ఈ చిన్న చిన్న వానలకే వరదల్లాగా ఉప్పొంగుతున్న రోడ్ల పరిస్థితి మన దగ్గరనే ఉందా అంటే కాదు. హైదరాబాద్లోనే కాదు, ఎప్పుడు అసలు వరదలే రాని వరంగల్ లాంటి ప్రాంతంలో కూడా ఈ మధ్య, ఈ 1-2 సంవత్సరాల మధ్య వరంగల్లో ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తెగిపోయి ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చి గ్రామాలే కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో కాకతీయ కాలం నాటి నుంచి కాపాడుకుంటూ వచ్చిన చెరువులన్నింటినీ కూడా ప్రభుత్వాలు తమ పైత్యాన్ని చూపిస్తూ మేము అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి, పోనీ చేస్తున్న వాళ్ళైనా సక్రమంగా చేస్తున్నారంటే అది కాదు. గత 10 ఏళ్లలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటూ వచ్చి ఆ ఏవైతే గొలుసు కట్టువి ఉన్నాయో చెరువులు వరంగల్లో,
నాణ్యత లేకుండా వాటిని ఇష్టం వచ్చినట్టుగా దాని మీద విజృంభించటం ద్వారా ఆ గొలుసుకట్టు చెరువులన్నీ తెగిపోయి ఆ నీళ్ళన్నీ కూడా గ్రామాల్లోకి ప్రవేశించినాయి. వరంగల్ మునిగిపోవడం అనేది మనం చరిత్రలో ఎక్కడా చూడము, కానీ మొన్న జరిగింది అది. సో కొన్ని గ్రామాలే కొట్టుకుపోవడం అనేది కూడా చాలా రేర్ కేసు మన తెలంగాణలో, మరీ ముఖ్యంగా వరంగల్ లాంటి ప్రాంతంలో. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే మనం చెరువుల మీద శ్రద్ధ చేయకపోవడమే కారణం. అయితే ఒక ఆర్టికల్ని చూసుకున్నట్టయితే మనందరికీ తెలుసు నీరు ఎంత ముఖ్యమైనయో. ఇవన్నీ కూడా మనం నిజాం కాలం నుంచి కూడా చెరువులు ఎన్నో తవ్వించిండు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. మూసీ నది లైవ్ ఎగ్జాంపుల్. అయితే మూసీ నది నిజాం రాజుల కాలంలో ఎంత చక్కగా ఉందో ఇప్పుడు అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది. నిజాం రాజులు ఎంత గుడ్ ఇంటెన్షన్తో మూసీ నదిని తవ్వించాడో ఇప్పుడు ఆ మూసీ నది మొత్తం చెత్తా చెదారము, హాస్పిటల్ వేస్టేజ్ అంటే మెడికో వేస్టేజ్, ఆ డంపింగ్ దానంతటితో చూస్తే మనం ఇట్లా నురుగా కనిపిస్తుంది. అదంతా కూడా చెత్త. ఆ పేరుకుపోయిన చెత్తతోటి మూసీ నది కూడా మనం హైదరాబాద్లోకి ఎంటర్ కాగానే మనని వెక్కిరిస్తుంది, మన అభివృద్ధిని వెక్కిరిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు భూముల్ని ఆక్రమించుకుంటున్న వాళ్ళు, భూ కబ్జాదారులు అందరూ కూడా చెరువుల మీద కూడా పడి చెరువుల్ని కూడా నాశనం చేస్తున్న నేపథ్యంలో మనం కొన్నింటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం గమనించినట్లయితే రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 46,531 చెరువులు ఉన్నాయి. వీటిలో వేలాది చెరువుల FTLను పాతరేసి భూబకాసులు ఆక్రమించుకున్నారు. అంతేనా, ఆయా చోట్ల ఇండ్లు వెలుస్తున్నాయి, ఇంకొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా చెరువులన్నింటినీ కూడా వాళ్ళ ప్రైవేటు ప్రాపర్టీ, దీంతో ప్రజానీకానికి సంబంధమే లేదు, ప్రజలకి అవసరమే లేదు అన్నట్టుగా చెరువులన్నింటినీ కూడా స్వలాభం కోసం వాడుకుంటున్నారు. అంతేకాకుండా మిషన్ కాకతీయ పేరుతో BRS సర్కారు హడావిడి మాత్రం అంతా ఇంత కాదు. కొన్ని వేల కోట్లు కుమ్మరించి కొంత పూడిక తీశారు BRS వాళ్ళు. అయితే అది కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు వరంగల్కి సంబంధించినట్టుగానే జరిగింది. అంటే గొలుసుకట్టు చెరువులన్నీ కూడా తెగిపోయి గ్రామాలన్నీ మునిగిపోయిన తంతే జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు కానివ్వండి, వరంగల్ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈ ఏవైతే ఉన్నాయో పథకాలు వీటిని ప్రవేశపెట్టారో ఆ లబ్ధిదారులకైతే లబ్ధి చేకూరలేదు. దాంతోపాటు కార్యకర్తలకు ప్రజాధనాన్ని ఫలహారంగా బిల్లుల రూపంలో పంచి రాజకీయ లబ్ధి పొందారే తప్ప సాధారణ పేదలకు ఒరిగిందేమీ లేదు దీనివల్ల. దీంతో భూగర్భ జలాలు మొత్తం కూడా అధఃపాతాళానికి పడిపోయినాయి. మనకి వాటర్ని రెస్టోర్ చేసుకోవడానికి చెరువులు, కుంటలు, ఇట్లాంటి నదీ జలాలు, జలాశయాలు అన్నీ కూడా వాటర్ని రెస్టోర్ చేసుకోవడానికి మనకు ఒక వాటర్ బ్యాంక్స్ లాగా పనికొస్తాయి. కానీ ఈ పథకాల వల్ల రాజకీయ నాయకులు చూపిస్తున్న స్వార్థం వల్ల కూడా భూగర్భ జలాలన్నింటినీ కూడా స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక రీసోర్స్ అనేది లేదు. ఒక బ్యాంకుగా వ్యవహరించే చెరువులు ఇవి అన్నీ కూడా మొత్తం ఎండుకపోయి వాటి మీద భూములన్నీ వెలిసి ఇవన్నీ జరిగిన తర్వాత వాటర్ని రెస్టోర్ చేసుకునే ఒక దారి అనేది లేక కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. వస్తున్న నీటిని కూడా స్టోర్ చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలో వాటికి ఒక దారి లేక అవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్డుల్ని మొత్తం దారుణమైన పరిస్థితిలోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అట్లాంటి వరద నీటిని, చిన్న చిన్న వానల నీటిని కూడా తట్టుకోలేక మన రోడ్లు కూడా విరిగిపోతున్నాయి, చీలిపోతున్నాయి అన్న విషయాన్ని కూడా మనం చదువుతూ ఉన్నాం ఈ మధ్య వార్తల్లో. అయితే నిజానికి చెరువుల చరిత్రని మనం మాట్లాడుకున్నట్టయితే అంత ఆషామాషి చరిత్ర అయితే కాదు. వీటి నిర్మాణము శాతవాహనుల కాలం నుంచే ఉంది. కాకతీయులు అయితే దీన్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహించారు. దాంతోపాటు మనం కాకతీయులు ప్రోత్సహించిన తర్వాత వరంగల్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపురం, బయ్యారం వంటి ప్రాచీన చెరువులు నేటికి మనుగడలో ఉన్నాయంటే వారి పుణ్యమే అది. కాకతీయుల సాంప్రదాయాన్ని కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు సైతం కొనసాగించారు. కాగా ప్రస్తుత పరిస్థితులు మాత్రం మారినాయి. ఆధునిక కాలం ఏ రాజకీయ నాయకులు కూడా ఇంతకుముందు రాజులు చేసినటువంటి శ్రద్ధను దీని మీద చూపించలేకపోయినారు. అప్పటి రాజులే నయం కదా ఇప్పటి రాజకీయ నాయకుల కంటే చెరువుల విషయంలో. వాళ్ళు ఒక సిస్టమాటిక్ ప్లాన్ తోటి నీటిని ఎట్లా సేకరించాలి, వాటిని ఎట్లా రేపటికి దాచాలి, ఆ వస్తున్న ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తే వాటిని ఇంకా ఎక్కడ సేకరించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వ్యవస్థీకృత పరిచి ఈరోజు మనకి
ఇట్లాంటి మంచి మంచి చెరువులు మిగిలేలాగా చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు చూసినట్టయితే అది ఏ ప్రభుత్వం అయినా కానీ చెరువుల్ని 2 రోజులు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే లేదు. ఉన్న కొన్ని ఈ 46,000 చెరువుల్ని కూడా పూడ్చే పరిస్థితే దాపురించింది ప్రస్తుతం అయితే ఈ నేపథ్యంలో మనము ఇంకొంచెం డీప్గా వెళ్ళినట్టయితే హైదరాబాద్ నగర శివార్లలోని జల్పల్లి, ఉండా సాగర్తో పాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కూడా ఇప్పటికే సర్కారును హైకోర్టు ఆదేశించింది. సో కోర్టులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి, చెరువుల విషయం ఏంది, మీరు చెరువులకి సంబంధించి ఎట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటారో మాకు చెప్పండి. చాలా చెరువులు అట్లా ఉన్నాయి, ఇప్పుడు పడున్నాయి, చుట్టూ చెత్త పేరుకుపోయింది. వీటన్నింటినీ బాగు చేయాల్సిన బాధ్యత మీది. ఈ నీటి వ్యవస్థను అన్నింటినీ కూడా మీరు వ్యవస్థీకృతం చేస్తే ప్రజలకి తాగునీరు, వాడుకోవడానికి నీరు అందుతాయి. దాంతోపాటు ఈ రోడ్ల మీద వస్తున్నటువంటి వరదల సమస్య ఇవన్నీ కూడా తీరుతాయని స్వయాన హైకోర్టు కూడా మన ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా చెరువుల మీద దృష్టి పెట్టాలా లేదా? పెట్టాలి కదా. మరి ఎందుకు ఏ ప్రభుత్వం కూడా ఖచ్చితమైన మార్గనిర్దేశనాలు తీసుకుంటూ చెరువుల మీద దృష్టి పెట్టలేకపోతుంది? బుద్ధిజీవులందరూ కూడా ఈ విషయాన్ని ప్రశ్నించాలి. లేకపోతే ఇంకా మన బ్రతుకులు ఎప్పటికీ మారవు. ఎందుకంటే మనందరికీ కూడా 2 రోజులు తిండి లేకపోతే బ్రతుకుతామేమో కానీ నీళ్లు లేకపోతే బ్రతికే పరిస్థితి అయితే లేదు.